రావడానికి దేవుడు సహాయం చేయాలా? కానీ దేవుని సన్నిధి మాత్రం వదిలేసి, దేవుని సన్నిధి విడిచిపెట్టేసి, దేవునికి దూరం అయిపోతూ ఆ రోజు ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే నువ్వు నిజంగా ఆత్మీయ బిడ్డగానా? నిజంగా దేవునికి లోబడిన నీ జీవితంలో అనుభవం ఉందా? ఏమండి దయించట్లుగా ఈ యెరూషలేమనే నీ జీవితంలో మేలు పొందుతున్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఈ ఈ గ్రామంలో ఉన్నంత వరకు, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నంత వరకు ఇక్కడే దేవుని సందో నీవు చెప్పండి. ఏమంటే రాత్రి మీరు వెళ్ళిపోయిరా పాపం దైవజన్ సత్యరాజు గారు కొంతమంది పేర్లు రాసి మాకు స్లిప్ ఇచ్చాడు. ఏమండి ఈ స్లిప్ చాలా మంది సేవకులకు వెళ్ళింది. నాకు కొంతమంది చెప్పారు సేవకులు, అయ్యా సత్యరాజు గారు మీ బామ్మదిగా దయించి ఇలా స్లిప్ అయ్యా అంటే, అవునండి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పారు. ఇక్కడ దయించి ఆ స్లిప్ లో ఉన్న పేర్లు పట్టుకుని మా కోసం ప్రార్థన చేయించారు. రాత్రి కొద్ది నిమిషం మీకు ప్రార్థన చేసి చెప్పారు. ఏమండి వెళ్ళిపోయారులే, అదే తెప్పులు పడుతున్నారులే, పోతే పోయారులే, ఉన్నవాడు చాలా అనుకుంటున్నారు కదా. ఉన్నవాడు బలపడాలి, లేని వారు కూడా వెళ్ళిపోయిన కూడా మరలా ప్రభు సన్నిధికి రావాలి. ఇది ప్రభు చేసే కార్యమని ఏమండి రాత్రి కొంతమంది ఏమండి దేవుని సేవకులు అలాగే మరి దయించి కొంత బిడ్డలకు దయించి మీ సన్నిధి ప్రభుత్వాలు క్లుప్తంగా ప్రార్థన చేయడం జరిగింది. కనుక పిల్లరా దేవుని సన్నిధిని పెట్టే వారికి ఉంటే మాత్రం ప్రమాదంలో పడిపోతాం. చెప్పండి 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 దేవుని సన్నిధిని యెరూషలేములో ఇప్పుడు నీకు ఉంటే బాగానే ఉండొచ్చు, కనపడితే ద్రవ్యం కనపడవచ్చు, లేకపోతే ఎరుకో వాళ్ళు నిన్ను ఆహ్వానించవచ్చు, లేకపోతే ఎరుహో వాళ్ళు నిన్ను చెప్పండి కొంచెం పొగడే విధంగా ఉంటే ఉండొచ్చు. కాంట్లరా ప్రమాదములు పడిపోయే పరిస్థితి ఉంటుందని దేవుని సేవకుడికి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఏ మాట చెప్పండి నాతో మీకు ఇష్టమైతే, యేసయ్యా ఎరుకో మాకు ఇష్టం లేదయ్యా, యెరూషలేము మాకు సొంతం అయ్యా. కొంతమంది ఏంటో ఎలా చూపిస్తారు చేస్తాం. ఇది కూడా అంటే ఇది బీచింగ్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కావాలంటే మనకి యెరూషలేములోనే ఉండాలి. ఇలా ఏం అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను పిల్లరా, ఒకవేళ దైవ సేవకురాలు కానీ లేకపోతే దైవజనుడు కానీ ఏమంటే స్వజనరాజు గారు కానీ చెల్లి కానీ ఏదైనా వాక్యంలో మీతో మాట్లాడితే అది దేవుడే మాట్లాడి భావించాలి. అంతే తప్ప నన్ను అంటారా నేను ఏ పాటు వాడిని, నేను ఎంత అసలు ఏంటి ఇలా అని ఇలా ఆలోచించాలి. ఏమండి ఒక మాట చెప్తానంటే బైబిల్లో ఒక మంచి మాట ఏంటంటే ప్రేమ గలవాడు ప్రేమించేవాడు గాయం చేస్తాడు, పగవాడు బాబుడు కాపడు హరిగారు మోసకుడి నడిచి ముద్దులు పెడతానే. ఏమండి ప్రేమించేవాడు కొంచెం బాధకరంగా అంటున్నారా? ఏమండి ప్రేమలో ఉన్న ఆ మంచితనం అర్థం చేసుకుని యెరూషలేమనే దేవుని సన్నిధిలో జీవించేవారు. ఎప్పుడైతే యెరూషలేమనే దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా జీవిస్తావో ప్రభువే నీ బ్రతుకు ధన్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఒక మంచి ఆత్మీయ కుటుంబం నాకు ఇస్తారా, వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు. అయితే వాళ్ళు నన్ను మా ప్రార్థన కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నేను రమ్మని వాళ్ళు అంటున్నారు. నేను రమ్మని వాళ్ళంటే వాళ్ళు వట్టానికి ఇష్టపడుతున్నారు కదా, నేను రమ్మని. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఒక మంచి మాట చెప్పారండి. ఆ మంచి మాట ఏంటంటే, అయ్యారండి ఆయన ఏమన్నా సరే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం తప్పుగా అర్థం చేసుకుని సంఘంలో ఉన్న స్నేహానికి దూరమైపోయే కన్నా, దేవా నీ ఉన్నావు, ఆ మాట నీవే ఆయన ద్వారా నాతో మాట్లాడితే నా బలహీనత తొలగించండి, నా విజ్ఞతలు క్షమించండి, నా లోపల లయం చేయండి, నీకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నారు. ఏంటంటే నేను చెప్పాను, అమ్మా అది మంచిది, మంచి ప్రార్థన చెప్పాను. హల్లెలూయా. మరలా చెప్తాం హల్లెలూయా. పిల్లలు చాలా మంది ఎలా చెప్పడండి,
అంత మోసగలుగుతున్నా. మాకు దగ్గరలో మరొక ఆరాధన వస్తున్నట్లు, మాకు చాలా దగ్గరలో మరొక ఆరాధన వస్తున్నా. ప్రతి ఆ ఆదివారం కాకుండా 2 ఆదివారం వెళ్తాను అనమాట. మాకు చాలా దగ్గరలో ఉన్న ఆరాధన. అది వేరే పాస్టర్ ఆరాధన. ఏమండి, వాళ్ళు మా దగ్గర రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నేను చెప్పాను, అలా రావటం మంచి పద్ధతి కాదు. మీరు ఎక్కడైతే దేవుని నమ్ముకున్నారో, ఎక్కడైతే దేవుళ్ళు మీరు జీవిస్తున్నారో, అదే మీకు ఉన్నతమైన స్థానం. అదే యెరూషలేమనే నివాసస్థానం. అందులో మీరు నమ్మకంగా జీవించేవారుగా దయచేసి ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఈ సంఘంలో ఎంతో మేలు పొందుకున్నారు. కానీ కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఆ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ మాట చెప్పండి, హల్లెలూయా. మరలా చెప్తాం, హల్లెలూయా. ఏమండి, దేవుడు చెప్తున్నాడని చెప్పండి, లేకపోతే పలానా పాస్టర్ చెప్పారని చెప్పండి. ఏం పర్లా. ఇలా వాక్యంలో లేని చెప్తే తప్పు, వాక్యంలో ఉన్నది చెప్పినప్పుడు తప్పట్టమని అర్థం కావట్లా. ఏమండి, యెరూషలేమనే దేవుని సంగతి విడిచిపెట్టేసి, యెరూషలేమనే మేలు పొందుకున్న ఈ శ్రేష్టమైన మందిరానికి దూరమైపోయి నువ్వేం సాధించగలవు, నువ్వేం పొందుకోగలవు? దయచి యెరూషలేములో నీ ప్రాణం ఉన్నంత వరకు యెరూషలేమనే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడం అనేది మన కర్తవ్యము. చెప్పండమ్మా, నమ్మకంగా జీవించడము మన కర్తవ్యం, మన బాధ్యత. ఆ నమ్మకత్వం చూస్తా దేవుడు వారి జీవితాన్ని ధన్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ దయించి అర్థం చేసుకోండి. కొంతమంది అంటా ఉంటారు, అమ్మా మా దగ్గర రండి అమ్మా, బాధలో ఉన్నారా, సోదరులో ఉన్నారా, ఇబ్బందులో ఉన్నారా, మా దగ్గర రండమ్మని అంటే అనవచ్చు టీవీల్లో. అంతంత మాత్రం దగ్గర పోదామా? ఏమండి, అలా వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి చెప్పండి. ఎరుపులో అనుభవించిన పరిస్థితి ఒకటే అని బయలు ప్రార్థన చెప్తున్నా. ఎరుకోకి వెళ్ళిన వాడు పరిస్థితి ఏమి చెప్పండి, ఏమైందనా? ఏమైంది? ఇబ్బందికరమైన సమస్య ఎదుర్కొన్నాడు. ఏం చెప్పండి? మా సంఘం ఒక కుటుంబం వెళ్తా ఉంది. నేను చెప్తామంటే, అయ్యగారండి నేను ఆత్మీయంగా బలపడానండి, ఇంకా కొంతమంది చెప్తాం వెళ్తున్నాను. ఇలా వాళ్ళు వెళ్ళి తర్వాత 2-3 వారాలు వెళ్ళిన తర్వాత చాలా ప్రమాదం చెప్పబడతారు. చివరికి ఇక్కడికి ఆరాధన కూడా దొరైంది. నేను ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మంటే, నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడదు, ప్రభువా నన్ను క్షమించండి, దైవ సేవకు బాధ పెట్టాను, నన్ను క్షమించండి. అమ్మ నా కాళ్ళు పట్టుకోమాకు, నా కాళ్ళు పెట్టుకోకూడదు, నేను ఎవరిని మనిషిని, ఆయన దేవుడు. హల్లెలూయా. ఏంటి క్షమించమంటున్నావు ఏంటి అంటే, ఆమె చెప్పింది, అయ్యా మన ఆరాధన క్రమం పెట్టేసి ఏదో ఆలోచన పెట్టి వెళ్ళిపోయినయ్యా, కానీ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా. చివరికి ఆ కుటుంబం ఏం చెప్పారంటే, నువ్వు వెళితే ఎక్కడికి వెళ్ళు, లేకపోతే పూర్తిగా దేవుడికి దూరం అయిపో అని చెప్పారు. అప్పుడు కొన్ని ప్రభు సన్నిధి నమ్మకంగా చెప్దాం, హల్లెలూయా. మళ్ళా చెప్దాం, హల్లెలూయా. కనుక సంఘంలో నమ్మకంగా ఉండాలా? చెప్పట్లా మీరు? ఈ సంఘంలో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి పుట్టేది కదా సార్. అయ్యి బాబు ఏంటి అట్లయిపోతారు? చెప్తాం, హల్లెలూయా. నమ్మకంగా ఉంటారన్న వాళ్ళు చేతి పైకెత్తే మేము వాళ్ళ పట్ల దృష్టిస్తాం. చేతులు పైకెత్తిపోతే వాళ్ళ ఉన్న 2 కలిగిన 4 కలుపుతున్నాం కూడా. కనుక మీరందరినీ ప్రభు నమ్మకస్తుడిగా చేయనుగాక. ప్రాణాలు ఉన్నంత వరకు యెరూషలేములోనే నమ్మకంగా జీవించడానికి పరమ తండ్రి సహాయం చేయను గాక. యెరూషలేము ఇచ్చిన వారిని పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఆ దారుణ పరిస్థితులు మనం పొందుకోకుండా మన లైఫ్ లాంగ్ జీవితానికి పరమ తండ్రి కృప చూపించిన గాక. చెప్దాం, హల్లెలూయా. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. యెరూషలేమా. ఈ పాట మీకు రాదా? అయ్యో, శివంగతాల పాటి పాడింది. యెరూషలేము వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాలను చూపిస్తూ ఆ పాటలు మనం పాడవు, అంత అయ్యే. ఈ పాటలు అంటే మనకు మా ఇష్టం కాదు.
యెరూషలేము కోసం ఒక మంచి పాట ఉంది, నా చల్ల ఉంది మరి యెరూషలేము కోసం ఆయన ఆయన పాడుతూ ఉంటే, ఇది పరిశుద్ధమైన పట్టణం, ప్రేమించే భాగ్యమిచ్చావయ్యా. హల్లెలూయా. అది పరిశుద్ధమైన పట్టణం, దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణం. ప్రియమైన విశ్వాసులారా, యెరూషలేములో దీన్ని ఒక స్తంభంగా ఉంచాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ స్తంభం అనేది చెప్పండి, ఈ స్తంభంగా ఉన్న నీవు నీ జీవితాంతం నమ్మకస్తులుగా జీవిస్తే ప్రభు నీకు సహాయము, ప్రభు నీకు సహాయం. ఇక్కడ యెరూషలేము ప్రజలకి ఎప్పుడు మట్లో జరుగుతుంది, జరిగిందమ్మా, జరిగింది లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు జరుగుతుంది, కానీ విజయం వాళ్ళదే. హల్లెలూయా. అలాగే దేవుని సంఘంలో నమ్మకంగా నీ ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని దండకరంగా మారుస్తాడు. ఇక్కడ నేను ఒక మాట రెండు మాట చెప్పి దైవ సేవ సమర్పిస్తాను. యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలమ్మా? యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి? ఏమండి, యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి చెప్పట్లా? దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నారు మీరు? అమ్మా ఆదరణ కోసం అమ్మా చెప్తాం. హల్లెలూయా. యెరూషలేము ఎందుకు వస్తున్నారంటే దేవుని సహవాసం కోసం వస్తున్నాం, అంతేగా? ఏమండి, దేవుని సహవాసం కోసం. దేవుని సహవాసం ఎక్కడ వస్తుంది మనకి? యెరూషలేము నుండే వస్తుంది మనకి. యెరూషలేమునికి దూరం అయిపోయి నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఆ ఎరుపులను పిలిచిన వ్యాధి అనిపిస్తూ ఉంటాం. కనుక దయించి అర్థం చేసుకున్నారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, దయించి రెండు మాటలు చెప్పొచ్చునా, ఒక మాట చెప్పనా, మూడు మాటలు చెప్పండి. ఇక్కడ యెరూషలేములో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉండాలి, యెరూషలేములో ఉన్న వారు ఏ రీతిగా ఉంటే మంచిది, ఈ రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అని చెప్తాను. హల్లెలూయా. దయించి మన జ్ఞాపం చేసుకుంటున్నారా, మొట్టమొదట ఇశ్రాయేలు చేసిన పొరపాటు కనపడుతుంది. ఏంటి ఆ పొరపాటు అని మనకు జ్ఞాపం చేసుకుంటే, 2 తిమోతి గ్రంథం మనకు జ్ఞాపం చేసుకుంటే దయించి 11వ అధ్యాయము 16 చూడండి. 11వ అధ్యాయం 16 మనకు జ్ఞాపం చేసుకుందాం. 2వ తిమోతి గ్రంథం జ్ఞాపం చేసుకోండి, 16వ అధ్యాయము. అమ్మా ఇశ్రాయేలీలు ఎన్ని చదువుతా మనము? 2వ దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయము 16 చదువు చదువు. యెహోవాను వెతకడానికి బలులు అర్పించడానికి. అయ్యి బాబోయ్, దేనికంట? దేనికి అమ్మ విన్నారా మీరు? దేనికి? అరే వాళ్ళు మనసు నిలుపుకున్నారు. ఎక్కడికి? యెరూషలేము వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళాలి అనే మనసు నిలుపుకున్నారు. కానీ మనసు నిలుపుకున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసే పని చెప్పండి, ఏం చెప్పండి? ఏమండి, మన దేవునికి బలాన్ని ఇస్తున్నా చెప్పండి? చెప్పట్లేదు మీరు. బైబిల్లో ఖచ్చితంగా ఏముందంటే, మీ బలులను నాకు ఇష్టం లేదయ్యా, ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. చెప్తాం. హల్లెలూయా. మీ బలులు చెప్పండి, నాకు ఇష్టం లేదు. ఏమండి, నేను మీ కొరకు బలైపోయాను కాబట్టి మీ జీవితాలు నాకు అప్పు తీసుకోండి సార్ అని ప్రభు చెప్తే, యెరూషలేము వారు ఏంటో చెప్పండి, ఏం చెప్పండి? యెరూషలేముకి వెళ్ళడానికి మనసు ఉంది కానీ చెప్పండి. కానీ వీళ్ళు చేసే పని మాత్రం దేవునికి బాధకరమే. ప్రియమైన విశ్వాసులారా, మనం కూడా యెరూషలేము వారిలా ఉన్నామా? కొన్నిసార్లు మనసుతో ప్రభు చనిపోతాం, మనసంతా పలు విధాలుగా అరే దాని మీద మోతలు కూడా వచ్చేసాడే ఎక్కడ అంటే అలా వస్తా అన్నారు, వచ్చి వెళ్ళిపోయారంటావా? అంటే బలి ఆలోచనలు, బలి మనస్తత్వాలు, బలి సంబంధమైన ఉద్దేశాలు
యెరూషలేములో ఉంటూ కూడా చెప్పండి, దేవునికి బాధకరమైన మనస్తత్వాలతో ఉండేవాడు కూడా. అందరూ కూడా ఎవరంటే బలర్పించే స్వభావం కలవాలి. ఏం చెప్పండి, అరే నువ్వు గొర్రెపిల్లని తీసుకొచ్చి అర్పించక్కర్లేదండో. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నీలో నాలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నామో, ఉన్నప్పుడు ఆ ఆలోచన ఉంటే మాత్రం మనలో ఏ స్వభావం అంటే బలర్పించిన స్వభావం. ఏం చెప్పండి, అందుకనే దావీదు గారు ఒక మంచి మాట చెప్పాడు. ఏమండి మంచి మాట చెప్పాడు. సౌలు కూడా ఒక బాధ మాట చెప్పాడు. ఏంటి బాధకరం అంటే, సౌలు గారితో మాట్లాడి దైవ సేవకుడు ఏంటంటే ఎరుపులేంటి గొర్రెలు ఏంటంటే అది ఒక మాట అంటే శపించబడిన వాటిని దేనికోసం తీసుకొచ్చాడంట. అయ్యో ఏం చెప్పండి, శపించబడిన వాటిని చెప్పండి బలి అర్పించడానికి తీసుకురావటం అనేది చాలా బాధకరం. అసలు బలి అనిపిస్తలేదు. అందుకనే దావీదు గారు చెప్పిన సత్యం ఏంటంటే మనకు జ్ఞాపం చేసుకుంటే కీర్తనలో ఒక మంచి మాట ఉంది. ఏమండి దయచి మనకు జ్ఞాపం చేసుకుంటే బైబిల్లో చక్కని మాట ఉంది. 51వ కీర్తన 16 చూడండి. 51వ కీర్తన 16-17 వచ్చి మనకు జ్ఞాపం చేసుకుంటే, నీవు బలిని కోరిన వాడు కావు. అమ్మా నీవు బలిని కోరినవాడు కావు. దహన బలిని నీకు ఇష్టమైనది కాదు. విరిగిరి మనస్సే. నిజంగా అమ్మా ప్రభు బలి కోరనుకోండి, మేమేమంటాం విశ్వాసులకి, అమ్మా ప్రభుకి బలి ఇవ్వాలి మీరు, ఒక 5 కేజీలు గురుపు మనకు ఏమండి. కానీ ఆయన బలి కోరుడు కాదు. హల్లెలూయా. విరిగిన మనసే దేవునికి. కనుక ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొద్దకు వచ్చిన మనం అందరం కూడా నలిగిన మనసుతో, ఇరిగిన మనసుతో, దేవునికి అంకితమైన స్వభావంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు ఖచ్చితంగా సహాయము. యెరూషలేములో ఉన్న స్వభావం, యెరూషలేములో ఉన్న ధన్యత, యెరూషలేములో ఉన్న దీవెన, యెరూషలేములో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించే ఆ శ్రేష్టమైన బాధ్యతను పొందుకోవాలంటే దయచేసి అర్థం చేసుకోండి, యెరూషలేములో దేవునికి వ్యతిరేకమైన ఎత్తడానికి వీళ్ళు. ఏం చెప్పండి, కొంతమంది పిచ్చి పనులు చేస్తారు కదా. ఏంటి ఆ పిచ్చి పనులు అంటే క్షమించండి, ఇక్కడే ఉంటారు. చెప్పండి, ఇక్కడే ఉంటారు. టైపింగ్ తినేవారు వచ్చేసారండి చర్చికి పెట్టినారు. అప్పుడే ఇండి ఎంత బాధకరమానా డాడీ. చెప్దాం హల్లెలూయా. దైవచేయుడు దేవుని వాక్యం అందిస్తా ఉంటారు. తర్వాత ఎవరి మనస్తత్వాలు అంటే దైవ సేవ చెప్పండి, ఎవరి ఇష్టమైతే నిదానంగా కార్యక్రమాలు ముందుకెళ్తాం. కానీ అరే దేవుని మాట వింటారు మీరు, దేవుని వాక్యం వింటారు కదా మీరు. అసలు ఇలా అంటారండి, ఎంత స్పీడు. ఏమంటే నిర్గమాకాండం అంటే పావుగంట పడుతుంది. నిర్గమాకాండం తీయబడి పావుగంట పడుతుంది. చిన్నపాటి మెసేజ్ పెట్టమంటే మాత్రం అయిపోయింది. ఎంత స్పీడు పిల్లరా. ఆ స్పీడ్ కూడా ప్రభు సన్నిధిలో ఉంటే మీ జీవితే మహా గొప్ప భాగ్యం. మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలో ఉన్నారో. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది ఎవరంటే ప్రపంచాన్ని కలగజేసి సృష్టికర్తైన దేవాది దేవుడు. హల్లెలూయా. మళ్ళా చెప్దాం హల్లెలూయా. కనుక విశ్వాసులని చెప్పే సత్యం ఏంటండి, ఒకవేళ మీరు ఫోన్లు తీసుకొస్తే సైలెంట్లు పెట్టుకోండి. ఒకవేళ తీసుకురాకపోతే ఇంటికాడ వాటికి బంధించుకోండి. బంద్ అంటే కట్టేమని కాదు. ఏమండి, కానీ ఇక్కడ మాత్రం హలో ఎవరండి ఛార్జింగ్ అయిపోతుందంట. ఛార్జింగ్ అయిపోతుంది. ఎంత ఆయన దేవుడు మాట వింటాము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు బలపరుస్తున్నాడు. ఒకవేళ నీకు ఏమండి చేయాల్సిన కాల్సి ఏమైనా ఉందనుకోండి, కాస్త ప్రార్థన అయిన తర్వాత దైవ సేవకులు ప్రార్థన చేసుకుని ఇంటికి చేస్తే అది మీకు ప్రశాంతం. హల్లెలూయా. ఏంటి ప్రశాంత్ అంటే ఇక్కడ ఒక చరిత్ర చెప్తాను మీ చిన్నపాటి. ఒక ఆమె బాగోకపోతే ఫోన్ చేస్తా ఉంటా.
అలాగే పూర్ణం చేసింది. మరలా చేస్తా ఉంది, అలాగే ఉంచేసి మరలా అలా ఉంచేసి. తర్వాత దైవ సేవకుడితో ఆ ఆ ప్రార్థన చేయించుకుని కొంచెం బయటికి వెళ్ళి ఫోన్ చేస్తే అవంది మా 1 గంట క్రితం నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ తర్వాత నేను మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. హల్లెలూయా. లేదా అలా ప్రశాంతి ఏర్పడిన కారణం ఏంటి? జీవుల్లో నిబ్రం ఉంది కాబట్టి ఆ నిబ్రాన్ని చూశాడు దేవుడు. ఆమె జీవితంలో ఉన్న లోపాన్ని తొలగించండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కనుక దయచేసి మీరు చాలా ధనులు, మీరు చెప్పే ధన్యత ఏంటంటే దేవుని సన్నిధిలో చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా మనము యెరూషలేములో ఇశ్రాయేలు లాగా ఉన్నట్టే అని వాక్యం చెప్తుంది. రెండో విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుందాం క్లుప్తంగా. ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం దయించి 50 చూడండి, 50 వచ్చి మనకి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 51. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ అధ్యాయం ఏమిటి అమ్మా? అది ఓకే. గాడ్ బ్లెస్ యూ. మీ పరిచయం బహుగా దేవుడు నిలుపుగాక. ఆమేన్. హల్లెలూయా. మరియు యూదులు పస్కా పండగ సమీపమై ఉన్నది కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి పస్కా రాక మునిపే పల్లెటూరులో నుండి గట్టిగా చప్పడ కొట్లు ఒకసారి చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే ఏం చేశారు యూదులు చేసిన ఒక విలువైన పని ఏంటంటే పస్కా రాక మునిపే. ఏం చెప్పండి? ఏమండి, ఎంతమంది ప్రార్థన స్టార్ట్ చేయకముందే ఉంటే ఎంత తెలుసండి? మా వాళ్ళు పాడి 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 మా సన్నీ బాబు ఆపండి ఆపండి కానీ అయినా మా వాళ్ళు ఆపండి న్యాయం చూస్తున్నారు. చెప్దాం హల్లెలూయా. ఏమండి, యూదులందరూ ఏమైపోయి చెప్పండి? యెరూషలేముకి వెళ్ళారు. యూదులందరూ యెరూషలేముకి ఎందుకు వెళ్ళారో మనం జ్ఞాపకం చేసుకుంటే తమ్మును తాము శుద్ధిపరచుకోవడానికి. ఏం చెప్పండి? సమాధి పట్టం కాదండి. చాలా మంది ఆరాధన మనిషి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి సమాధి పడిపోతారు. సమాధి లేదా మట్టి తినేస్తున్నారు, అక్కడ నీళ్ళు తాగేస్తున్నారు. ఎంత దారుణం పెట్టారు. పెంచి ఆలోచన పెట్టుకోమాకండి. యూదులందరూ ఏమి చేస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేముకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వారిని వారు శుద్ధిపరచుకోవడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని దయచేసి అర్థం చేసుకోండి. మనశ్శాంతి ఇచ్చేవాడు దేవుడే, మనలో ఉన్న లోపాలు తొలగించేవాడు దేవుడే, మనం ఆశించినది మన పట్ల జరిగించేవాడు దేవుడే. అలాంటి దేవుని సన్నిధికి వచ్చే నీవు శుద్ధీకరణ మనస్తత్వంతో ఉండాలి. యేసయ్యా, నా బలహీనతలు క్షమించండి అయ్యా, నా లోపాలను క్షమించండి అయ్యా, నా విధులు క్షమించండి అయ్యా, నా బలహీనతలు క్షమించండి అయ్యా, నాలో నీకేమైనా వ్యతిరేకం ఉంటే తొలగించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అది ఎంతో గొప్ప ధన్యం. హల్లెలూయా. ఒక చెల్లి నాతో అంతే, అయ్యగారండి మా పాస్టర్ గారు మాట్లాడాడండి, ఏమందమ్మా నీ పాప నొప్పు అండి. వ్యక్తిగతంగా అన్నాడా? సంఘంలో అన్నాడమ్మా. సంఘంలో నుండి ప్రతి ముగింపులో అదే మాట. ఏం చెప్పండి? ప్రతి ముగింపులో అదే మాట. వాక్యం బాగా చెప్తాడు, ముగింపులో అదే మాట చెప్తాడు. నీ పాప నొప్పుకో. నువ్వు ఒప్పుకున్నావమ్మా అంటే ఒప్పుకున్నానండి. మంచిది. నీలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఒప్పుకోకుండా ఉంటారు. వాళ్ళని ఒప్పుకోమని దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒప్పుకుంటే నువ్వు తండ్రివే. ఇంకా ఒప్పుకోకుండా తప్పుంటే మాత్రం ఇబ్బంది పడతావు. కనుక ఆ ఒప్పుకున్న వాళ్ళ కోసం కాదు చెప్పేదైనా, ఒప్పుకోకుండా జీవించడం కోసం చెప్తున్నాడు. ఆ దైవజనుడు చెప్తున్నప్పుడు నువ్వు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. చెప్తాం హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, దైవజనం చేసుకోండి. యెరూషలేముకు వచ్చిన మన జీవితాలు శుద్ధీకరణతో ఉండాలి.
నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదరణ పొందుకునే విధంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం అనిపించే విధంగా ఉండాలి. దేవుని గణపరిచే స్థితిగతులతో మనం జీవించాలి. హల్లెలూయా. అలాంటి ధన్యత మన జీవితంలో పొందుకోవాలంటే శుద్ధీకరణ మనస్తత్వాలతో మనం ఏం చెప్పండి, ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకోసమే పెట్టాలా? ఒకవేళ మనం బలహీనంగా ఉన్నా, ఇబ్బందులుగా ఉన్నా, శోధనలో ఉన్నా, రకరకాల ఆ ఏమంటే అభ్యర్థులతో జీవిస్తున్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, నా లోపాలు తొలగించండి అయ్యా, నా బలహీనత తొలగించండి అయ్యా, నా ఎదురు తొలగించండి అయ్యా, నా జీవితాన్ని ధన్యకరంగా మార్చను ప్రభు అంటే ప్రభువే మన జీవితాన్ని దేవుడికరంగా మారుస్తాడు. హల్లెలూయా. యెరూషలేములో ఇశ్రాయేలు చేసిన పని చెప్పండి, బల్లర్పించే పని. యెరూషలేములో యూదులు చేసే పని అని చెప్పండి, తమ్ములు తాము శుద్ధీకరణ చేసుకునే పని. కనుక మనం కూడా ఆత్మీయ విశ్వాసము, ఈ ఆత్మీయ విశ్వాసమే మనము బల్లర్పించి ఆలోచన జీవితామా, మనల్ని మనమే శుద్ధీకరంగా చేసుకునే జీవితాన్ని ప్రభులు సాగిద్దామా? ఒకసారి మనం పరిశోధన చేసుకుందాం. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ ప్రభు మంచి మాట చెప్తాడు. మూడో మాట చెప్తాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి మాట చెప్తాడు ఆయన. ఎరికోలో కాదండి, ఎరికోలో కాదండి, ఎరికోలో కాదు, ఇంకా వేరే ప్రదేశంలో కాదండి, యెరూషలేములో ఉన్న వాళ్ళ అందరికీ ఆయన చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, దయచేసి చూడండి, యెరెమీయా గ్రంథము 4వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం. యెరూషలేమా, నీవు రక్షించబడ్డట్లు నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో. ఎంత మంచి మాట అండి. ఎన్నాళ్ళ వరకు బాబో, చాలా కాలం బట్టి తెలుసుకోపోతున్నాం, కానీ కొంతమంది రక్షణ అంటే ఏంటి అర్థం కాదు. దేవుని వాక్యం చెప్తున్న సంగమా, యెరూషలేము పట్ల దైవ కృప చూపిస్తున్న దేవుడు చెప్తున్న వాస్తవం ఏంటంటే, యెరూషలేమా ఏం చెప్పండి, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీలో ఉన్న అమ్మ దయించండి. రక్షణ మనకి ఎంత దూరం చెప్పండి, రక్షణ ఎంత దూరం అండి, ఏమి ఎంత దూరం? అయ్యి బాబోయ్, రక్షణ ఎంత దూరం ఉంటుంది? రక్షణ ఒక మంచి మాట చూపిస్తా చూడండి కదా దయించి. రక్షణ ఎంత దూరం ఉందో మనకి జ్ఞాపకం చేసుకుందాం. అంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మనకి జ్ఞాపకం చేసుకుందాం, లేకపోతే ఎన్ని అంగుళాలు ఉంటుందో జ్ఞాపకం చేసుకుందాం. దయించి రోమిల పత్రిక మనకి జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట ఉందండి. రోమిల పత్రిక మనకి జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట ఉంది కదా. దయించి 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి, 10 ఏలయనగా రక్షణ కలిగినట్లు అమ్మ కలిగా నువ్వు చెప్పింది చదువు. ఎన్నో వచ్చును యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయం అని విశ్వాసం వచ్చినల్లా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు రక్షణ ఎంత దూరం ఉందంటే, ఎంత దూరం ఉంది, ఎంత దూరం ఉంది. ఇలా పెట్టుకుని అందరూ పెట్టుకుని హృదయం అంటే ఇది అనుకోండి, ఇదే కాలుతుంది అయ్యారా పెట్టుకోండి, ఇలానండి. అరే నోటికి హృదయానికి ఎంత దూరం ఉంది, సరిగ్గా పెట్టుకుంటామ్మా, ఏం పర్లేదు. కొంతమందికి అందట్లా ఎంత దూరం చెప్పండి, చాలా దూరం ఉందని బాబు. పెళ్లి కుమారుగా మనోళ్ళు ఆయన పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. ఎంత దూరం చెప్పండి, ఎంత దూరం ఉందనా? చేరలే. దీనికి ఎన్ని వాయిదాలు, ఎన్ని ఆలోచనలు. కొంతమంది పెళ్లి తప్పు చేసుకుందామని, ఆ తర్వాత పిల్లల పుట్టు తప్పు చేసుకుందామని, ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చివరికి ఏముండదు. చేరల దూరం ఉంటుంది కదా, చేరలే.
ఏమండి మంచి వాక్యం మనకు జ్ఞాపం చేసుకుంటే ఏమనుంది మనకు జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ రాయబడ్డారా? ఏమండి ఏమని రాయమని చెప్పండి. ఆ? నీవు నీ హృదయమందు విశ్వాసం నుంచి నోటితో నీవు ఒప్పుకుంటే చాలు రక్షించబడతావు. హల్లెలూయా. మరలా చెప్తాం హల్లెలూయా. కేవలం జాండల్ గొడవల వల్ల ఈ రక్షణకు ఈ లైఫ్ లాగా దూరం చేసుకోవడం ఇస్తున్నాం. ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనకు ఇష్టమైతే రక్షణ తీసుకోవడానికి ముందుకు రెండు ప్రభుత్వం సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది చెప్పండి చెల్లి, ఎంతమంది చెప్పండి, ఎంత ఉంది? జానడే ఈ జానలో ఏమండి ఎన్ని ఆలోచనలు నిజంగా నువ్వు హృదయం విశ్వాసం ఉంచి ఆ గొప్ప దేవుడి అందు హృదయం విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకుంటే చాలు నీవు రక్షించబడతావు. ఆ రక్షణ ఆనందాన్ని అందిస్తావు. నీ జీవితాన్ని దాన్ని కరగ మార్చుతావు. హల్లెలూయా. అలాంటి గొప్ప కృపను పొందుకోవాలంటే యెరూషలేములో ఉన్న మనమంతా చెప్పండి రక్షణ అనుభవంలో జీవించేవారుగా ఉండాలి. అలాంటి అనుభవంలో జీవించేవారుగా ఉంటే ప్రభు మంచి వాగ్దానం చెప్తారా? అది ఏంటి అని జ్ఞాపం చేసుకుని దైవ సేవకుని సంస్థను దయించి జ్ఞాపం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో మంచి మాటలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం దయించి 36వ అధ్యాయం 35 25-26 వద్ద మనకి జ్ఞాపం చేసుకోండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు అబ్బబ్బబ్బబ్బ మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అబ్బా ప్రైజ్ హల్లెలూయా. నూతన హృదయం ఇచ్చేదను, నూతన స్వభావమును కలగజేసేదను, రాతి గుండి మీలో తీసివేసి గట్టిగా సభలో కొడతాం సార్. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న ప్రజలకు వాగ్దానం ఇది. ఏం చెప్పండి? యెరూషలేములో ఉన్న ప్రజలకు వాగ్దానం. ఆ ప్రభు ఏమంటున్నట్టు మనకు జ్ఞాపం చేసుకుంటే దయించి దేవుడి యొక్క వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే యెరూషలేములో ఉన్న ప్రజలారా మీరు రక్షించబడినట్లు మీ హృదయంలో ఉన్న చెప్పండి ఆ బలహీనతను తొలగించుకోండి. హృదయం మంది విశ్వాసం ఉంచండి. మీరు గొప్పవాడాలి, శక్తి గలవాడాలి, మహిమ గలవాడాలి, సమర్థం కలగజేసిన పరిశుద్ధుడని విశ్వాసం ఉంచి నువ్వు జీవిస్తే నీ జీవితం గొప్ప కార్యం చేస్తాను. హల్లెలూయా. ఏంటి ఆ గొప్ప కార్యం అంటే పై నుండి దేవుని యొక్క అభిషేకం అనేది వస్తుంది. ఏం చెప్పినాను అంటే చెప్పండి. పై నుండి దేవుని యొక్క అభిషేకం అనే ప్రభావం నీ మీద పడుతుంది. నీలో ఉన్న బలహీనత పోతుంది. నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. దేవునికి వాక్యం చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నారా? నీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేతాను. నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను, రాతి గుండు తీసేస్తాను. హల్లెలూయా. ఇక్కడ దయించి అర్థం చేసుకోండి. ఒక మాట చెప్తాను. నేను ఒక శిల్పకారుడి దగ్గర కొన్ని రాతి బండ్లు పడేసాడు. పడేస్తే అప్పుడు శిల్పకారుడు ఏం చేశాడంటే ఒక్కొక్క రాతి బండలు తీసుకుని తనకి ఇష్టమైన రూపంలో తీశాడు. అప్పుడు చాలా మంది ఆ తర్వాత వచ్చి నేను ఇచ్చిన రాయి చూసి పేరు చూసి అరే చాలా బాగా థ్యాంక్స్ అండి అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పాడంట, మనం కూడా శిల్పులంటూ వారి మన ప్రభు మనం ప్రేమించాడు, మన పట్ల దయ చూపించాడు. మన జీవితాన్ని ధన్యంగా మార్చడానికి ఆయన మన చేతుల్లో ఆయన చేతులు మనం పెట్టుకున్నాడు. ఏమండి ఒక రాతి బండ్లాగా ఆయన ముందు పడి ఉన్న మనలందరినీ ఆయన స్వరూపుని మార్చుకున్నాడు.
ఆయన స్వరూపులో ఉన్న మనం ఆయనకు అనుకూలంగా ఉండకోకుండా ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన్ని బాధ పెట్టే స్థితిలో మనం ఉంటున్నాం. ఈ రోగం చేయడానికి నా చేతులు గాయాలై, నా కళ్ళు దృష్టి పోయి కొన్ని రోజులు ఆహారం కూడా మానేసి, అయినా ఒక రోగం తయారైందని నువ్వు బాధపడుతున్నావు. ఆయన బాధపట్ల అనుభవిస్తున్నావు. అలాగే పరమ తండ్రి నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నీలో ఉన్న బలహీనతను తొలగించడానికి, నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చడానికి ఆయన నేను ఎలా చేయాలో మొదటిగా తన చేతిలో చెప్పుకున్నాడు. అలాగే నిన్ను చేశాడు. అలాగే ఆయనలో ఉన్న జీవాన్ని ఊదాడు. ఆయన ద్వారానే ఈ రోజు మనం జీవిస్తున్నాం. ఇంత గొప్ప త్యాగం చేసిన దేవునికి నీ హృదయాన్ని అర్పించుకుంటావా? ఇంతగా నిన్ను తన స్వరూపంలో మలుచుకున్న దేవునికి నీ జీవితంలో స్థానం ఇస్తావంటే అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ ముందు పడిపోయి వచ్చారంట. దేవా, ఈ బండలంటి రాత్రి ఒక స్వరూపంలో మార్చడానికి ఈయన ఎంత శ్రమ పడ్డాడు. అలాగే నాయన మా జీవితాలను మార్చడానికి, ఈ రీతిగా నిర్మించడానికి వీడు పరిణ ప్రయాసం అర్థం చేసుకుంటున్నాం. మనం క్షమించడం. ఇదిగో మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ రోజు మొదలుకొని మా జీవితాలతో నీవే మాకు విడువని అక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రియమైన విశ్వాసులారా, పండల్లాగా ఉందామా? దేవుడు చేసిన స్వరూపాలను జ్ఞాపకం చేసుకుని దేవుడికి దేవుడికరంగా జీవిస్తాము. చాలా మంది ఎంత చెప్పినా ఆ బండ స్వభావం పోగొట్టుకోరండి. దేవుడి సన్నిధికి వచ్చిన నీ జీవితం ధన్యకరంగా మార్చాలనుకుంటే ఇప్పుడే ఆ బండ స్వభావాన్ని తొలగించు. హల్లెలూయా. యేసయ్యా, నన్ను చక్కగా చేసే ప్రభువా, మంచి స్వరూపం ఇచ్చేవయ్యా. ఒకవేళ ఈ చెయ్యి ఎంతలుండి ఎంత బాధపడేవాళ్ళు, ఒకవేళ ఈ కళ్ళు ఈ నెత్తి ఉంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, ఒకవేళ ఈ కాలు ఇక్కడ ఉండి ఈ చెయ్యకుంటే నా పరిస్థితి దారుణంగా మారేదో. నాయనా, నాకు ఇచ్చిన రూపాన్ని బట్టి నీకు ఉండాలయ్యా. ఇదిగో నా జీవితాన్ని అప్పగించుకుంటాను ప్రభుత్వాన్ని. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఇష్టపూర్వకంగా ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటే ఎరుసలేములో ఉన్న ఆశీర్వాదాలకి వారసులుగా ఉంటావు. దేవుని కృపను దాకా ఆయన దీవించరు దాకా అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, దేవుని ఆత్మ పనిచేస్తుంది బిడ్డ. ఆ బండను చెక్కడానికి అది ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో. కొన్నిసార్లు బండలు చెక్కబడిన ఆ రాతి ముక్కలు ఆయన ముఖం మీద పడి బిడ్డ. అయినా దాని స్వరూపం చక్కగా రావడానికి, ఒక అందమైన విధంగా దాన్ని తయారు చేయడానికి ఆయన పడిన వేదన మాటల్లో వర్ణించలేదు, మాటల్లో వర్ణించలేనిది. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన ఆత్మీయ కుమారుడు, కుమార్తె, ప్రభు నిన్ను చక్కగా చేశాడు. మంచి స్వరూపం ఇచ్చాడు. నిన్ను మంచి ఎత్తులో ఉంచాడు. నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చడానికి ఆయనే నిన్ను స్థితిలో ఉంచాడు. నీ బండ స్వభావం తొలగించుకో. నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకో. అందరూ ప్రార్థన చేసుకుంటారు. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎంతకాలం బండ స్వభావంతో ఉంటావు? శిరస్వాకారుడైన యేసుక్రీస్తు ఎదుట, అయ్యా ఇదిగో నా బండ జీవితాన్ని నీ పాదం ఎంత పడేస్తున్నాం ప్రభువా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చేసయ్యా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చి ప్రభువా. అమ్మా, ఈ ఉదయం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుంటే దీవించబడతావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును మొరపెట్టుకుంటే నేను పొందుకుంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బండ జీవిత స్థితిగతులను విడిచిపెట్టుకొని దేవుడిచ్చే ఆ శుద్ధ జలానికి నీ బ్రతుకుని అంకితం చేసుకుంటే నీ జీవితమే గొప్ప ఆనందం.
హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రం, యేసయ్యా మీ స్తోత్రం, యేసయ్యా మీ స్తోత్రం.